పుష్ప ఫీవర్ ఇండియాలో మామూలుగా లేదు. అసలు ఏ ఒక్క థియేటర్లో కూడా సీట్లు ఖాళీగా ఉన్నాయన్న మాటే వినిపించడం లేదు. ఒక తెలుగు రాష్ట్రంలోనే కాదు, యావత్ ఇండియాలో పుష్ప 2 ఫీవరే కనిపిస్తుంది. 3 ఏళ్ల సుదీర్ఘ టైం తర్వాత బండిని స్క్రీన్ పై చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఏ సెంటర్ల సంగతి అటుంచితే బీసీ సెంటర్లో మాస్ జాతర మామూలుగా లేదు. నిజానికి గత వారం 10 రోజులుగా పార్ట్ 2 పై ఆడియన్స్ లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఇన్ని కావు. పుష్ప 2 ది రూల్ కలెక్షన్స్ తో అతి బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇండియన్ మూవీగా రికార్డుకెక్కనున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓపెనింగ్ డే రోజున పుష్ప 2 మూవీ సుమారుగా 250 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టనుందని అంచనా. అల్లు అర్జున్ యాక్షన్ డ్రామా అడ్వాన్స్ బుకింగ్స్ లో 100 కోట్లకు పైగా రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ల క్రేజీ కాంబోలో భారీ అంచనాలతో రిలీజ్ అయిన మూవీ పుష్ప 2. వరల్డ్ వైడ్ గా బ్రాండ్ లెవెల్లో ఈ మూవీ రిలీజ్ అయింది. ఫస్ట్ షో నుంచి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఓపెనింగ్స్ పరంగా అల్టిమేట్ ఓపెనింగ్స్ తో అన్ని చోట్ల మాస్ ర్యాంపేజ్ ను చూపెడుతూ దూసుకుపోతుంది. సినిమా తొలి రోజు నుంచే రికార్డుల జాతర మొదలైంది. తెలుగు రాష్ట్రాలతో పోతూ అన్ని ఏరియాల్లో ఎక్సలెంట్ ఓపెనింగ్స్ ను నమోదు చేసింది. టికెట్ హైక్స్ మరీ ఎక్కువగా ఉండడంతో ఫస్ట్ డే కలెక్షన్స్ భారీగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి ఫస్ట్ డే ఓవరాల్ గా 65 నుంచి 68 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను మొదటి రోజు సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. ఇక హిందీలో సినిమా రిపోర్ట్ అయిన సెంటర్స్ ను బట్టి 64 నుంచి 66 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది. ఇక కర్ణాటకలో మొదటి రోజు 7 కోట్ల రేంజ్ లో షేర్ ని, తమిళ్, కేరళలో సినిమా ఓవరాల్ గా 7 నుంచి 8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది. సినిమా మొదటి రోజున 106 నుంచి 110 కోట్ల రేంజ్ లో షేర్ ని దక్కించుకునే అవకాశం ఉంది. ఇక ఓవర్సీస్ లో సినిమా బాక్సాఫీస్ దగ్గర $7 మిలియన్ ను సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఫస్ట్ డే టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 250 కోట్ల రేంజ్ లో షేర్ ని దక్కించుకున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. సినిమా అంచనాలను మించిపోతే ఓవరాల్ షేర్ లెక్క ఈ ఎక్స్పెక్టేషన్స్ ను మించిపోయే అవకాశం ఉంది.